ఒక చిన్న లోటు కనిపిస్తోంది నాకు. మీరు అసలు ప్లాట్ఫామ్ టికెట్ కొనేసి ఇక్కడికి వచ్చారా? లేదు. ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ కొనకపోతే ఒక పనిష్మెంట్ ఉంది తెలుసా మీకు? నువ్వే హాఫ్ టికెట్ లాగున్నావు. హాఫ్ టికెట్ గాలైనా ఫుల్ టికెట్ గాలైనా ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ మాత్రం కన్ఫర్మ్ గా ఉండాలి. నువ్వే టికెట్లు అమ్మి తీసుకోకుండా దొంగతనం చేసి అయ్యో, మీరు కొన్న టికెట్ నాకు ఇవ్వాలి. అడుగుతావా? మీరు కొన్న టికెట్ నాకు ఇవ్వాలి, చూపించాలి. అప్పుడే మేము ఇక్కడే ఉంటాము, వెళ్ళము, ఏమీ చెయ్యం. కొనకపోతే ఎవరి క్లాసు? నా క్లాస్ కాదు, ఈవిడి క్లాసు. ఎక్స్క్యూజ్ మీ, మాకు ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో ప్లాట్ఫామ్ టికెట్ అనేది తీసుకోవాలి. తీసుకోము. మనము అప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్ గా ఒక అమ్మాయి 12 years తర్వాత ఎవరైనా డేట్ ప్రాబ్లం. నేను పవన్ కళ్యాణ్ గారితో చేశాను కూడా ఆల్రెడీ. హీరోయిన్ గా 12 ఏళ్ల తర్వాత ఒక అమ్మాయి కావాలి. ఇప్పుడే వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోతారు. ఏమండి, మీరైనా కొంచెం మీ కోడలికి చెప్పి మీరిద్దరూ కలిసి ఏదైనా చేసి మమ్మల్ని ఇక్కడ ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది కదా. ఒసే శిరీష, నువ్వు ఎప్పుడు నాతో పొదుపు అని గొడవ పడతావు కదా, ఆ పొదుపు గురించి నువ్వు ఇప్పుడు చెప్పు. పొదుపు గురించి చెప్పమా? చెప్పండి. నేను పొదుపు అంటే ఏంటో చెప్తాను. చెప్పండి. సేఫ్ గా ఎలా ఉండాలో నేను చెప్తాను. ఏంటి సేఫ్టీయా? సేఫ్ గా ఎలా ఇంగ్లీష్ లో. ఓకే. శిరీష, ఏంటయ్యా అసలు పొదుపు అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు. చెప్పనా? అక్కర్లేదు, నేను చెప్తాను, విను. చెప్పని పొదుపు అంటే పావు కిలో చికెన్ తీసుకొచ్చి దాన్ని పులుసు పెట్టి దాంట్లో కొత్తిమీర అలా చల్లి 100 మందికి పంచిపెట్టడమే పొదుపు అంటే. మరి పొదుపు అంటే పావు కిలో చికెన్ తెచ్చి పులుసు చేసి దాంట్లో కొత్తిమీర అలా చల్లి 100 మందికి పంచిపెట్టడం అత్తయ్య పొదుపు అంటే. అయినా ఇద్దరు పొదుపు చాలా బాగుంది. పావు కిలో 100 మందికి పంచి పెడతారంట. అయినా బట్టల పొదుపు ఎలా చేయాలో తెలుసా నీకు? చెప్పనా? ఈసారి కూడా వద్దు, ఈసారి కూడా నేనే చెప్తాను, మీరు అందరూ విందురు గాని, సరేనా? బట్టల పొదుపు ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను అనుకో, ఏదైనా మురికంటుంది అనుకో, ఎక్కడ మురికంటుందో అక్కడే ఉతకాలి. అవును, బట్టలంటే గుర్తొచ్చింది. నేను మొన్న కొత్త చీరకి మరకంటుందని ఉతకమని ఇచ్చాను కదా, అది తీసుకురా వెళ్ళి. ఇదిగోండి. జాకెట్ ముక్క కాదు శిరీష, చీర. ఆ చీర సరిగ్గా చూసుకో. ఇది చీర. ఏంటంటే ఉతికితే అయింది. అంతేనా? ఎలా అయింది? మీరే కదా ఎక్కడ ముక్కంటుందో అక్కడే ఉతకమన్నారు. అవును, అందుకే అంతవరకు చింపేసా, ఉతికేసా. సర్లే గాని ఆరోగ్య విషయంలో ఎలా పొదుపుగా ఉండాలో తెలుసా? ఇదిగోండి, అక్కర్లేదు, నేనే చెప్తాను. మొన్న నాకు జ్వరం వచ్చింది కదా, అవును, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళానా? అప్పుడు డాక్టర్ నాకు ఏమని రాసిచ్చాడంటే, రోజుకొక టాబ్లెట్ 10 రోజులు ఇంట్లో వేసుకోమని ఇచ్చాడు. ఈ రోజుతో ఆ 10 రోజులు అయిపోయాయి సుమా. ఆ టాబ్లెట్స్ ఉంటాయా, అయిపోతాయా? 10 రోజులు రోజు ఒకటి వేసుకోమన్నారు కదా. ఇంట్లో కాదు, మీరు చెప్పింది తప్పు. నువ్వు అక్కడే సుమ మీద కాలేసావు. మరి ఆ టాబ్లెట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎలా? ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు? ఇంట్లో వేసుకోమని ఇచ్చాడు కదా. అవును, అందుకే ఆ 10 రోజులు ఊరెళ్ళొచ్చా. ఏమి సరే తిప్పట్మిట్లా కాదత్తయ్య, టాబ్లెట్లు. అమ్మో, కొన్నేసావు, బతికిచ్చావే. కొన్ని కాదత్తయ్య, 20 వేసాను. 20? అమ్మో, వసే శిరీష, హాస్పిటల్ కి తీసుకెళ్ళవే. కళ్ళ ఏమి తిరగట్లేగా. అబ్బా, ఎంత జనం ఉన్నారో. ఇది అసలు హాస్పిటలేనా? జనం గురించి మనకెందుకు, వచ్చామా లేదా అంతే. పదండి డాక్టర్ వెళ్దాం. ఏడి డాక్టర్? అదిగోండి డాక్టర్. ఎక్కడే? పైన చూడండి.